రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో, బీహార్లో, మహారాష్ట్రలో అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా జరుగుతుందని అనేక ఆరోపణలు చేసినప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చెప్పాలండి? అసలు మామూలుగా అడుగుతున్నాం, ఒక సామాన్య మానవుడిలాగా, సామాన్య ప్రజగా, ఒక భారతీయ పౌరులాగా అడుగుతున్నాం. ఎన్నికల కమిషన్ ఏమి సమాధానం చెప్పాలి? మీరు చెప్పింది విచారిస్తాము, దాని మీద సమగ్ర నివేదిక తెచ్చుకుంటాము, లోపాలను సరిదిద్దుకుంటాము అని చెప్తారా? నువ్వు ప్రమాణ పత్రం దాఖలు చేయి, నీ తప్పైతే జాతికి క్షమాపణ చెప్పు. అసలు ఏమో తెలివి ఉండి మాట్లాడుతున్నారా? ఈ దేశంలో ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం మీకు విశిష్టాధికారాలు ఇచ్చింది ఈ భారత రాజ్యాంగం. మా ఆరోపణ ఒకటే, 2-3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రంలో 7,80,00,000 మంది ఓటర్లు ఉంటే 2025 జనవరికి, ఈరోజు మొన్న ప్రకటించే టైంకి 66 లక్షల మంది ఓట్లు తీసేశారు. మేము ఒకటే అడిగాం, అన్ని లక్షల మంది ఓట్లు తీసేశారు. మీరు నిజంగా ఎన్నికల్లో పారదర్శకంగా వ్యవహరించాలి అనుకుంటే తెలంగాణలోనూ, వెస్ట్ బెంగాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, హర్యానాలోనూ, ఢిల్లీలోనూ మీరు ఒక డ్రైవ్ పెట్టండి. 2 నెలల్లో ఎన్నికలు జరగబోయే దగ్గర మీ విన్యాసాలు ఏంది? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా మీ చర్యలు ఉన్నాయి కాబట్టి భారత ప్రజల తరపున, ప్రతిపక్షాల తరపున రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని క్వశ్చన్ చేశాడు. అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, అపోజిషన్ లీడర్గా మిమ్మల్ని అడిగే హక్కు రాహుల్ గాంధీ గారికి